హౌస్‌మేట్స్ అందరిపై ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ గట్టిగా పడింది అనిపిస్తుంది. ఈ వారం నామినేషన్ చూస్తే ఇది క్లియర్‌గా అర్థమవుతుంది కూడా. ఈరోజు నామినేషన్‌లో రతికా రోజ్, అర్జున్ అంబటి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇక ఈ వారం నామినేషన్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్‌ను ఈ వారం టార్గెట్ చేశాడు అర్జున్ అంబటి. ఇప్పటి వరకు జరిగిన నామినేషన్‌లో ఒక్కసారి కూడా తను సొంతంగా నామినేట్ చేయలేదని రైతు బిడ్డను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాడు. శివాజీ ఎవరిని నామినేట్ చేయమంటే వాళ్ళని ప్రశాంత్ నామినేట్ చేస్తున్నాడని అర్జున్ సీరియస్ అయ్యాడు. అర్జున్ సీరియస్ ఎలిగేషన్ చేశాడు. దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం పాటిస్తాడు అని రజనీకాంత్ సినిమా డైలాగ్ కూడా చెప్పాడు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ చెప్తాడు, రైతు బిడ్డ చేస్తాడు అని వాళ్ళిద్దరిపై సెటైర్లు కూడా వేశాడు అర్జున్. అయితే అర్జున్ చేసిన ఎలిగేషన్ ను ప్రశాంత్ కూడా గట్టిగానే తిప్పికొట్టాడు. నేను ఏ నామినేషన్ లో అలా చేశానో చెప్పమని రివర్స్ లో అర్జున్ పై అటాక్ చేశాడు. అయినా నా నామినేషన్ నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళను నామినేట్ చేస్తా, అది నా ఇష్టం, ఎందుకు చేశావని అడిగే హక్కు నీకు లేదని అర్జున్ పై విరుచుకుపడ్డాడు. తనకు నచ్చకపోతే శివన్నను కూడా నామినేట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ శివన్న ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. నీలాగా బ్యాక్ బిచ్చింగ్ చేసి చీప్ క్వాలిటీస్ మా శివన్నలో లేవని, అతను దేవుడు లాంటి వాడని రైతు బిడ్డ చెప్పాడు. మొదట్లో గట్టిగా అరుస్తూ ప్రశాంత్ను భయపెట్టడానికి ట్రై చేసిన అర్జున్ రైతు బిడ్డ ఎదురుదాడి చేయడంతో దెబ్బకి తోక ముడిచాడు. అయితే ఈ వారం ప్రశాంత్ను అర్జున్ కార్నర్ చేయడం వెనుక ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ గట్టిగా ఉందని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి అర్జున్ వైఫ్ వచ్చినప్పుడు తనలోని ఎమోషనల్ బయటకు తీయమని భర్తకు చెప్పింది. అలాగే నిన్న వచ్చిన హైపర్ ఆది కూడా అర్జున్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడని, అప్పుడప్పుడు తన బాడీకి తగ్గట్లు ఫైర్ కూడా చూపిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు. దాంతో అర్జున్ కూడా తనలోని అపరిచితుడిని బయటకు తీయడం స్టార్ట్ చేసి ప్రశాంత్ను టార్గెట్ చేస్తున్నాడు. మరి శివన్న చెప్పిన వాళ్ళని ప్రశాంత్ నామినేట్ చేస్తున్నాడని తన నామినేషన్కు రీజన్ చెప్పిన అర్జున్ కూడా ఇప్పుడు బయట వాళ్ళు చెప్పిన మాటలతోనే ప్రభావితం అయ్యాడని స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మనోడిలో ఎప్పుడూ చూడని వీరావేశం ఈ నామినేషన్లో చూపించాడు. అలా చూస్తే అర్జున్ కూడా ప్రశాంత్ లాగే తప్పు చేసినట్లే లెక్క. మరి ప్రశాంత్ అర్జున్లో ఎవరిది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో మాకు కామెంట్ చేయండి.